బజాజ్ కొద్ది సమయం. ధన్యవాదాలు. రెవరెండ్ రూబెన్ మార్క్ గారికి, రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ గారికి, బిషప్ గారికి, రెవరెండ్ విన్స్టన్ గారికి, ప్రభు కిరణ్ గారు, విమల్ కుమార్ గారు, జయానంద్ గారు, శైలేందర్ గారు, శాంతయ్య గారు, సుభాష్ రెడ్డి గారు, పద్మ గారు, తిరుపతి రెడ్డి గారు, అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ ప్యాసన్ ప్రభు గారు, ఇక్కడ చేసినటువంటి మా గౌరవ పాస్టర్స్, క్రైస్తవ సోదర సోదరి మనందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో డిసెంబర్ మాసం వచ్చిందంటేనే అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. యేసుక్రీస్తు పుట్టిన నెలని ఎంతో ఆనందంగా జరుపుకుంటుంటారు. ముఖ్యంగా మన మెదక్ చర్చ్ 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది. మరి ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం వారు ఈ ప్రాంత ప్రజలు కరువు కాటకాలతో బాధపడతా ఉంటే ప్రజలందరినీ కూడా కాపాడాలని, ప్రజలకు ఉపాధి కలిగించాలని ప్యాసన్ ప్రభు గారు 1914 నుంచి 1924 వరకు 10 ఏళ్ల కాలంలో ఆ రోజుల్లో ఏషియా సెకండ్ లార్జెస్ట్ చర్చ్ మన మెదక్లో వారు నిర్మించడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మెదక్లోనే ఏషియాలో అతిపెద్ద చర్చు, 2వ చర్చ్ మన దగ్గర ఉండడం అనేది ఇది మెదక్ ప్రజలకే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు ఎంతో గర్వకారణం. వారి గ్రాండ్ చిల్డ్రన్ అంత దూరం నుంచి వచ్చి ఈ 100 సంవత్సరాల వేడుకలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషం. వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ క్రిస్మస్ పండుగను గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అధికారిక పండుగగా, రాష్ట్ర పండుగగా జరిపిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. క్రిస్మస్ తర్వాత 2వ రోజు బాక్సింగ్ డేను కూడా సెలవు దినంగా ప్రకటించి 2 రోజులు అత్యంత ఘనంగా ఈ పండుగ జరుపుకోవడానికి కేసీఆర్ గారు చేసిన కృషి కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కేసీఆర్ గారు క్రిస్మస్ కానుక కూడా ప్రతి సంవత్సరం విధిగా అందించి మా క్రైస్తవ సోదర సోదరి మనందరినీ కూడా ఎంతో సంతోషంగా ఉంచారు. మరి మెదక్ చర్చ్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంగా అత్యంత ఘనంగా జరుగుతున్న ఈ వేడుకల్లో మాకు పాల్గొనే అవకాశం కల్పించి మమ్మల్ని దీవించినందుకు మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు శాంతి, ప్రేమ, దయాగుణం, క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తి. మరి ఆ తరహాలోనే మన పాలకులు, మన ప్రాంతం, మన దేశం అంతా కూడా ఇంకా ఎంతో శాంతితో, సామరస్యంతో, ప్రజలు కుల మతాలకు అతీతంగా అందరూ సంతోషంగా జీవించాలని, ఇంకా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ఆ యేసు ప్రభు దీవెనలు ఈ ప్రాంత ప్రజలందరికీ ఎల్లవేళలో ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. నా సైడ్ కుండ అండి, సైడ్ కుండ సార్ కొంచెం సార్ సార్ చేయి సైడ్ కుండ అండి. కెమెరా సార్
సార్ బ్యాక్ రాయ్ సార్ సార్ దయచేసి నాయకురాలు ఇటువైపు జరిగితే మా బిషప్ తండ్రి గారు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు అందజేస్తారు ప్రభు పేరిట. ఈ ఆరాధన అనంతరం గ్రౌండ్ లో సాయంకాలం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ వేదిక అయితే బాగుంటుంది, కానీ ఈరోజు గుడిలో ఉన్నారు కాబట్టి వారికి ఆశీర్వాదాలు పొందుతారు. చాలా సమయం అవుతుంది, చాలా సమయం అవుతుంది. వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం. ప్రభువా, నీవు నీ ప్రియ నాయకుడిని హరీష్ రావు గారిని నీవు ప్రత్యేకంగా ఈ 100 సంవత్సరాల ప్రతిష్ట వార్షికోత్సవ సంబరాలలో ఈ బిడ్డను ప్రత్యేక రీతిగా దీవించాలని ప్రార్థించాం. మంచి కాపులేని మా యేసయ్య, ఈ లోక రక్షకుడుగా జన్మించిన ఈ చర్మ సంబరాల వేడుకలలో మేము ఆనందిస్తున్న మాకు మేము అత్యానంద భవితులంగా ఉండడానికి మాకు ఈ దేవాలయం యొక్క 100 సంవత్సరాల ప్రతిష్ట వార్షికోత్సవంలో మేము అనుభవిస్తున్న జరుపుకుంటున్న ఈ పండుగలో నీ ప్రియ కుమారుడు హరీష్ రావు గారు దేవా ప్రస్తుతము నేను చక్కని ఎమ్మెల్యేగా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఉంటూ వారు చేసినటువంటి అమోఘమైన గొప్ప సేవకులకై నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. తాని దినం ఏమైనాడో, ఏమి కలిగి ఉన్నాడో, ప్రజల మన్నను ఇంకా ఆ బిడ్డల గురించి ప్రజలలో నేను పొంగి పొందుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఆ బిడ్డను దీవించు, మంచి భవిష్యత్తు ఆ బిడ్డని అక్కలేని కొండలపై బిడ్డగా ఎక్కించుకొని మహిమ పొందాలని, జీవం కలిసేలా మంచి ఆరోగ్యం ఇవ్వు. దేవాన్ని దీవిస్తే అందరికీ దీవెనకరంగా బ్రతుకుతాడు కాబట్టి నీ మెండైన దీవెనలతో నీ కుమారుని ఆశీర్వదించుదేవా. ఆమేన్. పల్లవి యొక్క వచనం పాడిన తర్వాత పశ్చాత్తాప ప్రార్థనలో మనల్ని మన మధ్యలో ఉంచున్నటువంటి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారు, బిషప్ రాయలసీమ డయాసిస్ మరియు బిషప్ బిషప్ నంద్యాల మన తెలుగులో కనిపిస్తారు. పునః పాటలో అన్న ప్లీజ్ ఒక్క నిమిషం. మన ప్రియులు పెద్దలు మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు మరి హరీష్ రావు గారు మనతో ఈ క్రిస్మస్ మరియు శత జయంతి ఉత్సవాల సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా మన గ్రీటింగ్స్ శుభాకాంక్షలు అందజేస్తారు. మరి దాంతో కొద్ది సమయం. ధన్యవాదాలు. రూబెన్ మార్క్ గారికి, రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ గారికి, బిషప్ గారికి, రెవరెండ్ విన్స్టన్ గారికి, ప్రభు కిరణ్ గారు, విమల్ కుమార్ గారు, జయానంద్ గారు, శైలేందర్ గారు, శాంతయ్య గారు, సుభాష్ రెడ్డి గారు, పద్మ గారు, తిరుపతి రెడ్డి గారు అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ ప్యాసన్ ప్రభు గారు, ఇక్కడికి చేసినటువంటి మా గౌరవ పాస్టర్స్, క్రైస్తవ సోదర సోదరి మనందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచంలో
డిసెంబర్ మాసం వచ్చిందంటేనే అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. యేసుక్రీస్తు పుట్టిన నెలని ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మన మెదక్ చర్చ్ 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది. మరి ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం వారు ఈ ప్రాంత ప్రజలు కరువు కాటకాలతో బాధపడతా ఉంటే ప్రజలందరినీ కూడా కాపాడాలని, ప్రజలకు ఉపాధి కలిగించాలని వ్యాసన్ ప్రభు గారు 2014 నుంచి 1914 నుంచి 1924 వరకు 10 ఏళ్ల కాలంలో ఆ రోజుల్లో ఏషియా సెకండ్ లార్జెస్ట్ చర్చ్ మన మెదక్లో వారు నిర్మించడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మెదక్లోనే ఏషియాలో అతిపెద్ద చర్చ్, రెండవ చర్చ్ మన దగ్గర ఉండడం అనేది ఇది మెదక్ ప్రజలకే కాదు, యావత్ తెలంగాణ